పోసిన గీతమా ఎదల నిండ గాయమా పువ్వులు పుప్పడిలా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా ఒడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణమా కోరు తెలంగాణమా కోటాది ప్రాణమా కోరు తెలంగాణమా కోటాది ప్రాణమా అదిగో రాజులు దొరలు వలస దొరలు భూమిని నీళ్ళని ప్రాణుల్ని సర్వాన్ని చెరబట్టారు రాజుల కక్కాల కింద తెగిపోయిన శిరస్సులు శిరస్సులు రాజరికం కత్తి మీద నెత్తురులా గాయమా దొరవాది గడులల్లో కలిగిపోయిన న్యాయమా ఆంధ్ర వలస తోటాలకు ఆరిపోయిన దీపమా మనం ఏమడిగిన లాస్ట్కు మా పాలన ఏమడిగిన గద్దరన్నా మా పాలన మా పాలన మాకేనని మండుతున్న గోలమా అమర వీరుల స్వప్నమా మండుతున్న గోళమా అమర వీరుల స్వప్నమా మండుతున్న గోళమా అమర వీరుల స్వప్నమా మండుతున్న గోలమా అమర వీరుల స్వప్నమా మండుతున్న గోళమా అమర వీరుల స్వప్నమా మండుతున్న గోళమా అమర వీరుల స్వప్నమా 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 జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దరన్నా జోహార్ జోహార్ థ్యాంక్ యూ వెరీ మచ్ తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులకి ఒకసారి అందరం చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. మరి ఈనాటి తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. వారికి కూడా కళాకారులందరి తరఫు నుంచి స్వాగతం పలుకుతున్నాం. తెలంగాణ ఆవిర్భావ సాంస్కృతిక మహోత్సవాన్ని ప్రజలకు అంకితం చేస్తూ యావత్ తెలంగాణ ప్రజలు పండుగ చేసుకోవాలి గుండెల నిండా అని భావించిన మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వేంచేశారు. భాషా సాంస్కృతిక శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి ఆహ్వానించిన కళాకారులు గుస్సాడి, గోండు, కొమ్ముకోయ, చిందు యక్షగానం, ఒగ్గుడోళ్ళు ఇలా ఎన్నో జానపద గిరిజన డక్కని కళారూపాల కళాకారుల్ని అభినందిస్తూ కదలి వస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మనం ఆ రంగుల హరివిలు లాంటి దృశ్యాన్ని తెరల మీద చూడవచ్చు. ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతున్నారు డప్పులు, డోళ్ల విన్యాసం కళాకారులు. కొద్దిసేపట్లోనే వేదికపైకి వేయించేస్తారు ముఖ్యమంత్రి గారు. ఇంకా ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఇతర మంత్రివర్యులు, పెద్దలందరూ వేయించేసి ఉన్నారు. వారందరికీ కూడా మరోమారు శుభాకాంక్షపూర్వక స్వాగతం పలుకుతుంది వేదిక. ఉదయాన్నే తమ సందేశంలో చెప్పారు, మన ప్రపంచానికే దిక్సూచి కావాలి తెలంగాణ, ప్రపంచానికి మన సత్తా చాటే శక్తిగా ఎదగాలి, ఇతర రాష్ట్రాలతో కాదు ప్రపంచంతో పోటీ పడుతుంది అని నిరూపించాలి, మనకు శక్తి ఉంది, సత్తు ఉంది, తెలివి ఉంది, తెగింపు ఉంది, త్యాగాల చరిత్ర ఉంది, ఏం తక్కువ తెలంగాణకు అని స్ఫూర్తిదాయక సందేశాన్ని అందించిన ముఖ్యమంత్రి గారు వేంచేస్తున్నారు కొద్దిసేపట్లోనే వేదిక దగ్గరకు. సాంస్కృతిక సారథి కళాకారులకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సాంస్కృతిక మహోత్సవంలో మరి అన్నేపర్తి కమాండెంట్గా ఉన్న సాంబయ్య గారి నేతృత్వంలో పోలీస్ బ్యాండ్ ముందుంది, ఆ వెనక కూడా పోలీస్ బ్యాండ్ ఉంది, మధ్యన
అన్ని జానపద గిరిజన దక్కని కళారూపాలు కదిలి వస్తున్నాయి ఈ కార్నివాల్లో కనుల పండుగగా. రైట్. శ్రీనివాసన్ ఉంటాడు సార్. ఓకే. శ్రీనివాస్ చేంజ్ చేస్తారు నో నో అడిషనల్ నేమ్స్. శ్రీనివాస్ ఈయనెవరు? శ్రీనివాస్ వచ్చి ఏఎస్ఐ ఇతను అన్నేపర్తి 12th పెట్టాలి అంటే 12th 12th మేడం. వీళ్ళు వచ్చి ఇండిపెండెన్స్ డే తర్వాత అదర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని, అలాగే పోలీస్ అకాడమీ కూడా వెళ్తారు మేడం. విమెన్ కంటింజెంట్ ఇవి చెప్పాలా సార్? ఇది చెప్పండి, ఇది ఇక్కడ మాకు ఇక్కడ రాయండి. చెప్పండి. ఈయన వచ్చి బాగా సుబ్బు చేస్తారా ఈవెంట్లో ఉన్నా? వివిధ స్టాల్స్ సందర్శిస్తూ కళారూపాల్ని, కనుల పండుగగా ఉన్న వివిధ కళారూపాల్ని చూస్తూ అభినందిస్తూ కదలి వస్తున్నారు ఈ ప్రధాన వేదిక దగ్గరకు ముఖ్యమంత్రి గారు. స్టాల్స్లో మరి మనదైన తెలంగాణ చేనేత హస్తకళలు, ఆరోగ్యానికి ప్రధానంగా మిల్లెట్స్తో కూడిన మన వివిధ ఫుడ్ స్టాల్స్, అందరూ కుటుంబ సభ్యులతో సహా ఎంజాయ్ చేయగలిగే అనేక అంశాలు ఉన్నాయి. ఒక్కొక్కటి చూస్తూ వస్తున్నారు. మనం ఆ దృశ్యాల్ని తెర మీద చూడొచ్చు.
కొద్దిసేపట్లోనే కళా జాతర జనజాతరగా కళా మహోత్సవంగా తెలంగాణ ఆవిర్భావ సాంస్కృతిక మహోత్సవంగా కదిలి వెళ్తుంది. మరి పెద్దలు ఆసీనులై ఉన్న ప్రధాన వేదిక ముందు నుండి గవర్నర్ గారు శ్రీ సిపి రాధాకృష్ణన్ గారికి సవినీయంగా స్వాగతం పలుకుతున్నాం. తెలంగాణ ఫార్మేషన్ డే సంబరాల్లో పాల్గొనడానికి విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వివిధ స్టాల్స్ ని వీక్షిస్తున్నారు. ఇది ప్రజల పండుగ, ఇది జన సందోహానికి అందే సంతోషం. అదిగో గౌరవనీయులైన గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు, ఇతర పెద్దలు జనంలో జనంగా కలిసిపోయి ఈ కళా మహోత్సవానికి కొత్త కాంతులు పంచుతూ సాగి వస్తున్నారు. మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి రానున్నారు గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు ఆనరబుల్ గవర్నర్ మరియు ఇతర అతిథులు. ఆ వెంటనే మన కల్చరల్ కార్నివల్ ప్రారంభించుకోబోతున్నాం. వివిధ కళారూపాలు, కళాకారులు సంసిద్ధంగా ఉన్నారు. మన తెలంగాణ 10 ఏండ్ల పండుగ జరుపుకుంటున్న శుభతరుణం. గౌరవనీయులైన గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు వేదికపైకి వస్తూనే వారిని మనం సాదరంగా స్వాగతించుకుంటాం. అతిథి మర్యాదకు ఒక అందరినీ ఆత్మీయంగా అలైబులైతో స్వాగతం చెప్పడం తెలంగాణ సంప్రదాయం. మరి ఆ తర్వాత 7 గంటల 20 నిమిషాల నుంచి 8 గంటల 30 నిమిషాల దాకా ఈ మనకు ఎదురుగా ముఖ్య అతిథులు కూర్చున్న వేదికకు ఎదురుగుండా ఉండే కళా వేదిక పైన సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు ముందు కళాకారులు ఈ వేదిక ముందు నుంచి సాగుతూ వెళ్తారు. ఆ తర్వాత 5,000 మంది పోలీస్ ట్రైనీస్ శిక్షణార్థులు పాల్గొనే ఫ్లాగ్ వాక్ ఉంటుంది. ఇది మన 10 ఏండ్ల పండుగలోనే ఒక ప్రత్యేకమైన అంశం. ఆ తర్వాత మరి ఈరోజు ఉదయం ప్రజాంకితం చేయబడ్డ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ అనే గీతాన్ని ప్రజాంకితం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించింది. ముఖ్యమంత్రి గారు ఈరోజు ఉదయమే ప్రధాన వేదిక దగ్గర ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమంలో ప్రజలకు అంకితం చేశారు. మరి ఆ గీతాన్ని రచించిన అందశ్రీ గారు, ఆ గీతానికి బాణీ కూర్చిన కీరవాణి గారు, వారి ఇరువురు ఆత్మీయంగా సన్మానం అందుకుంటారు ఈ వేదిక పెద్దల చేతుల మీదుగా. ఆ తర్వాత అద్భుతమైన బాణాసంచా ఉంటుంది. పటాకులు రంగురంగుల కాంతులతో ఆకాశం వైపు వెదజల్లే వెలుగుల్ని చూడబోతూ ఉన్నాం. అన్ని కార్యక్రమాలు ఆనందంగా ఆస్వాదిస్తున్న పెద్దలకు, రసజ్ఞులకు, మన హైదరాబాద్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అందరికీ మరోమారు 10 ఏండ్ల పండుగ శుభాకాంక్షలు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మన తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా సంగీత్ నాటక అకాడమీ అవార్డీ డాక్టర్ అలేఖ్య పుంజుల మరియు బృందం చే తెలంగాణ నృత్య నీరాజనం అనే అద్భుతమైన అంశాన్ని మనం ఈరోజు ఈ వేదిక మీద వీక్షించబోతున్నాం. అలాగే శ్రీ ఆదిల్ హుస్సేన్ గారు, హైదరాబాద్కి చెందిన ప్రముఖ కవ్వాలి మరియు సూఫియానా కళాకారుల ప్రదర్శన, గురు సందీప్ మరియు బృందంచే పేరిణి నాట్య విన్యాసాన్ని మనం వీక్షించబోతున్నాం. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మ్యాజిక్ మిమిక్రీ మైమ్ అంటూ సామర్ల వేణుగారి ప్రదర్శన, ఇక మందిరా చక్రవర్తి గారి ఫ్యూజన్ డాన్స్ ప్రదర్శన మరియు జానపద నృత్యంతో కూడినటువంటి బాలే, పండుగ వాతావరణంతో అద్భుతమైన కొత్త అంశాన్ని కోరియోగ్రాఫ్ చేసి ఈ వేదిక మీద ప్రదర్శించబోతున్నారు కళాకారులు నాగరాజ్ మరియు బృందం. Ladies and gentlemen, we have the great privilege of seeing approximately
5,000 trainees from various training centers across the tri-commissionerates of the state coming together for this event, this particular police band will showcase the trainees and more than 1,200 female trainee officers and 3,800 male trainee officers. They are grouped into contingents, each consisting of 350 trainees. And the 1st Battalion will led by Mr. Vijay and Srinivas from the ASI Anaparthi, 12th Battalion. And we shall also witness Dasadaram Reddy of the 8th Battalion and Majid from the 7th Battalion. Play some music, welcome. Coming now. Ask culture anybody say? No, but not Western music. Yeah, because ఇంత ఆనందమయంగా ఆహ్లాదంగా సాగుతున్న సాంస్కృతిక మహోత్సవంలో వేదికపై వేంచేసి ఉన్నారు గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి మంత్రివర్యులు ఎందరో పెద్దలు. అదిగో రాష్ట్ర సలహాదారులు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు, హరకర వేణుగోపాలరావు గారు, ఇంకా తెలంగాణ వికాసం కోసం ప్రజాసేవలో నిరంతరం అంకితమవుతున్న పెద్దలందరికీ ఈ వేదిక స్వాగతం పలుకుతోంది. 10 ఏండ్ల పండుగ నవశకానికి నాంది పలుకుతూ ఆనంద గీతాలు, ఆనంద నర్తనాలతో స్వాగతం సుస్వాగతం అంటోంది.
అసంఖ్యాక ప్రజలు ఆనంద సందోహాలతో నింగికెగిరే సంతోషంతో కదిలి వస్తున్న దృశ్యాన్ని తెరలపై చూస్తూ ఉన్నాం. పోలీస్ బ్యాండ్ బృందం వారి సంగీతం ముందు సాగుతూ ఉండగా కళాజాతర జనజాతరగా మన తెలంగాణ 10 ఏండ్ల పండుగ సాంస్కృతిక మహోత్సవంగా కదిలి వస్తోంది కార్నివాల్. మన నిత్య జీవితంలో కళలు ఒక అనివార్య భాగం. ఆనందాన్ని వ్యక్తం చేయటానికి, ఆత్మీయత పంచుకోవటానికి పండుగంటేనే ఆనందం, పండుగంటే ఆత్మీయత, పండుగంటే అలైబులై, పండుగంటే దీపావళి పటాకులు, పండుగంటే దసరా జమ్మి, పండుగంటే పాలపిట్ట. అలాంటి పండుగల సందర్భంలో జానపద కళలు, గిరిజన కళలు, దక్కనీ కళారూపాలు మన నిత్య జీవితంలో అనివార్య భాగాలు. మన దేహంలోనే ఒక అద్భుతమైన సంగీతాన్ని సృష్టించింది ప్రకృతి. గుండె చప్పుడు చాలు డబ్బుంటుంది. అది ఎంత లయాత్మకంగా అంత ఆనందంగా ఉంటాం. అదిగో సాంస్కృతిక మహోత్సవానికి స్వాగతం పలుకుతోంది ఈ వేదిక. తెలంగాణ 10 ఏండ్ల పండుగ సందర్భంగా విచ్చేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి స్వాగతం, గవర్నర్ గారికి స్వాగతం, డిప్యూటీ సీఎం వేదికపైకి గౌరవనీయులైన గవర్నర్ గారిని ముఖ్యమంత్రి గారు ఒక స్వాగత పురస్సరంగా మొక్కనందించి స్వాగతిస్తారు. గవర్నర్ గారిని ముఖ్యమంత్రి గారు స్వాగతం పలుకుతారు. ఆనరబుల్ సీఎం గారికి సిఎస్ గారు స్వాగతం పలుకుతారు. మిసెస్ రేవంత్ రెడ్డి గారిని గౌరవనీయులైన ఆమ్రపాలి గారు స్వాగతం పలుకుతారు ఒక మొక్కను అందిస్తూ. అలాగే డిప్యూటీ సీఎం గారిని డీజీపీ గారు స్వాగతం పలుకుతారు. మరి శాసన మండలి అధ్యక్షులు, శాసనసభ సభాపతి, ఇంకా కవి అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి, గౌరవనీయులైన మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు అందరికీ హృదయపూర్వక స్వాగతం ఈ వేదిక అందజేస్తోంది. ఒకరి తర్వాత ఒకరు వెంచేస్తున్న పెద్దలకు స్వాగతం, సుస్వాగతం. పోలీస్ బ్యాండ్ ముందుకు కదిలి వస్తోంది. కళాకారులు ఒకరి వెనుక ఒకరు కదిలి వస్తున్నారని ఆశిస్తూ ఉన్నాం. అతిథులని సత్కరించుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దలకి ఒక మొక్కని అందించి స్వాగతం పలుకుతున్నారు. మొక్కవోని ఆశయాలతో ఈ 10 ఏండ్ల పండుగ సందర్భంగా 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ప్రజా తెలంగాణ మరింత అర్థవంతంగా, ఆనందదాయకంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగాలని కాంక్షిస్తూ పెద్దలందరికీ స్వాగతం పలుకుతోంది వేదిక. భాషా సాంస్కృతిక శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఆహ్వానించిన కళాకారులు ఒకరి వెనక ఒకరు, ఒక బృందం వెనక మరొక బృందం కదిలి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. పోలీస్ బ్యాండ్ వేగంగా ముందు కదిలి వస్తే ఆ సాంస్కృతిక మహోత్సవ జాతర, జనజాతర, కళాజాతర కదిలి వస్తుంది. ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమంలోని కార్నివల్ ని ప్రారంభించుకుందాం. పోలీస్ బ్యాండ్ ముందుగా లీడ్ చేస్తూ ముందుకి రానున్నారు. Ladies and gentlemen, the vibrant carnival on the eve of our Telangana State Formation Day is being led by approximately 5,000 trainees from various training centers across the Tri-Commissionerate of the state coming together for this event. First Battalion Vijay from the police band all over India is being led.
ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఆనందమైన వాతావరణంలో గౌరవనీయులైన గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇతర పెద్దలందరూ కలిసి జ్యోతి ప్రకాశం గావించే కార్యక్రమాన్ని శుభారంభం చేస్తారు. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ డిగ్నిటరీస్ టు కమ్ ఫార్వర్డ్. ఆనరబుల్ గవర్నర్ గారు, ఆనరబుల్ సీఎం గారు జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని శుభారంభం చేస్తారు. నవశకానికి నాంది పలికే తెలంగాణ 10 ఏండ్ల పండగ 11వ వత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ సందర్భంలో సాంస్కృతిక మహోత్సవం అందరికీ ఆనందాన్ని పంచాలి. ప్రజలందరూ ప్రతినిత్యం తమ నిత్య జీవితం పండగలా సాగాలి అన్న శుభాకాంక్ష అందచేస్తుంది వేదిక మీద వెలిసిన తులసి లాంటి ఈ దీపం. అదిగో దీప ప్రకాశనం గౌరవనీయులైన పెద్దల చేతుల మీదుగా గవర్నర్ గారు శ్రీ రాధాకృష్ణన్ గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుపుకుంటున్న శుభతరుణం. అందరం గట్టిగా చప్పట్లతోటి, కరతాళ ధ్వనులతోటి మన ఆనందాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. జ్యోతిషామపిత జ్యోతి తమస పరముచ్యతే జ్ఞానో జ్ఞేయం జ్ఞానగమ్యం పృథ్వీశ్వరో సదిశితం అన్నారు. ఈ జ్యోతి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెలుగులు పంచాలని, సంక్షేమం అభివృద్ధితో కొత్త శకానికి స్వాగతం పలకాలని గౌరవనీయులైన గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు జ్యోతి వెలిగిస్తున్న దృశ్యం చూస్తూ ఉన్నాం. నవశకానికి నాంది పలుకుతూ 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ప్రజా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభించుకున్నాం జ్యోతి ప్రజ్వలనతో. ఈనాటి సాయంత్రం కల్చరల్ కార్నివల్, అలాగే కళాకారుల ప్రదర్శన జరగబోతుంది. మరి ఈ వేదిక మీద గౌరవనీయులు మన గవర్నర్ గారు, అలాగే ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మరియు ఇతర అతులందుల మధ్య మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్న శుభతరుణం. పోలీస్ బ్యాండ్ ముందు కదలి వస్తే వెనక కళాకారులు కదలి వస్తారు, ఒకరి వెనక ఒకరు. పోలీస్ బ్యాండ్ కు శుభాకాంక్షలు. మీరు కథలు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సారే జహా సే అచ్చా హిందూసితా హమారా అన్నట్టుగానే సారే జహా సే అచ్చా తెలంగాణ హమారా అని పాడుతూ వస్తున్న పోలీస్ బృందానికి శుభాకాంక్షలతో మీరు కదలి రండి. మీ వెనకే కళాకారులు సిద్ధంగా ఉన్నారు కదలి రావటానికి ఈ కళా జాతరలో భాగంగా. హమ్ బుల్బులే హై ఇసికి ఏ గుల్సితా హమారా అని పాడిన పోలీస్ బ్యాండ్ బృందానికి ధన్యవాదాలు. మీరు ముందు కదలరండి, వెనక पुलिस बैंड को आगे बढ़ाने के लिए अनुरोध करते हैं हम. మొట్టమొదటిగా కల్చరల్ కార్నివల్ లో పోలీస్ బ్యాండ్ లీడ్ చేస్తోంది. గట్టిగా ఒకసారి చప్పట్లతోటి మన ఫస్ట్ బటాలియన్ విజయ్ గారు పోలీస్ బ్యాండ్ ని లీడ్ చేస్తూ ఉన్నారు. అలాగే శ్రీనివాస్ గారు ఏఎస్ఐ అన్నపర్తి నుంచి 12th బటాలియన్ నుంచి లీడ్ చేస్తున్నారు. ఇవాళ పొద్దున్నే ముఖ్యమంత్రి గారి నోట విన్నాం, మహిళా శక్తి ఎంత జాగృతమవుతుందో తెలంగాణలో. మహిళల దప్పుల కళాకారులకు స్వాగతం. అవి దప్పులు కావు, మన పల్లెతల్లుల గుండె చప్పుళ్ళు, ఆనంద సంకేతాలు. ఆ దప్పుల వెనకే ఘట విన్యాసంతో అందమైన ఆడపడుచులు లయ విన్యాసంతో నడుచుకుంటూ ముందుకొస్తూ ఉన్న తరుణం. తెలంగాణ సంస్కృతి ఘట విన్యాసం వాళ్ళు కథలు రావాలమ్మా. ఒక్కసారి చూడండి, ఆ తల్లులు
బ్యాలెన్సింగ్ అంటే నియంత్రణకి ప్రతీకలుగా తలపై ఘటాలు మోస్తూ చేతిలో కోలలు వేస్తూ వస్తున్నారు. అదిగో ఒగ్గుడోళ్ల విన్యాసం. ఒక కొమరెల్లి మల్లన్న, ఒక ఐనవోలు మల్లన్న, మన ఒగ్గుడోళ్ళు శివభక్తికి ప్రతిధ్వనులు. ఒగ్గుడోళ్ల కళాకారులకి స్వాగతం. జనగామ సిహెచ్ రవికుమార్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డీ శ్రీ రవికుమార్ గారు జన్గావ్ నుంచి ఒగ్గుటోలు విన్యాసాన్ని చేస్తున్నటువంటి కళాకారులకి చప్పట్లు. వేగంగా కళాకారులు ముందుకి జరగాలని మనవి చేసుకుంటున్నాం. కళాకారుల్ని ముందుకు కదలరండి. మరొక బృందానికి అవకాశం ఇవ్వండి. ఒగ్గుడోళ్ల కళాకారులకు ధన్యవాదాలు. మన లయ విన్యాసంతో కూడా ప్రకృతి పరవశిస్తున్న శుభతరుణం. ఆ తర్వాత బోనాల కోలాటాన్ని వీక్షిస్తున్నాం. గువ్వల మధు జన్గావ్ నుంచి కళాకారులు విచ్చేశారు. బోనాల కోలాటం లయబద్ధంగా పండగలకి సాంప్రదాయబద్ధంగా చేసుకునేటటువంటి బోనాల పండగ మన సొంతం, మన సంస్కృతి, మన సాంప్రదాయం. ఆ తర్వాత చూస్తున్నాం బోనాల కోలాటం తర్వాత గుస్సాడి కళాకారులు పద్మశ్రీ కనకరాజు గారి బృందం, సుదర్శన్ గారు ఆదిలాబాద్ నుంచి విచ్చేశారు. వారికి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేసేందుగా కోరుతున్నాం. అడవి తల్లికి దండాలు అంటూ మన గదరన్న పాడిన పాట గుర్తొస్తుంది. అదిగో మయూర నృత్యం అనేది ఒక అనేక వేదికల పైన ఉంటే అడవిలో పుట్టి అడవిలో పెరిగి ఆ కొండల్లో కోనల్లో ఉండే కళారూపం మన గోండులు. కొండకి గోండన్న గుండెకి ఎంత దగ్గరి సంబంధమో అది గుస్సాడి నృత్యం. గుస్సాడి కళాకారులకు ధన్యవాదాలు. అలాగే మరో బోనాల బృందాన్ని మనం చూస్తున్నాం. పి వాణి గారు హైదరాబాద్ కి చెందిన కళాకారులు. శరణ్ నవరాత్రిని దృష్టిలో ఉంచుకుని అమ్మవారిని కొలుస్తూ ఆషాఢ మాసంలో పవిత్రంగా చేసుకునేటటువంటి బోనాల పండగని వీక్షిస్తూ ఉన్నాం. కళాకారులు అద్భుత విన్యాసం. అభినందనలతో మన చప్పట్లని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. పల్లె పల్లెలో మూల మూలలో వెలిసిన అమ్మ చల్లగా చూడు తల్లి అంటూ మరి బోనాలు శివసత్తులు పోతరాజులు కలిసి వస్తున్నారు. ఆ వెనకే మరి చింతు యక్షగాన కళాకారులు పద్మశ్రీ అవార్డీ శ్రీ గడ్డం సమ్మయ్య గారు జన్గావ్ నుంచి విచ్చేశారు. ఆ కళాకారులు చింతు యక్షగాన కళాకారులకి గట్టిగా చప్పట్లు. ఎంతో దూరం నుంచి మన ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ 10 ఏండ్ల పండుగలో భాగంగా కళాకారులు విచ్చేశారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. బతుకమ్మని చూస్తున్నాం. అశ్విని గారు హైదరాబాద్ బృందం, వారికి కూడా అభినందనలు. బతుకమ్మలతోటి అందంగా ముస్తాబైన మహిళలు ఈ కార్నివల్లో పాల్గొన్నారు. పూల పూల బతుకమ్మల వెనకే వస్తున్నారు. మరి రంగుల పూల కాంతులు చిమ్మే కళాకారుల దిగు పోలీస్ బ్యాండ్ కూడా సిద్ధంగా ఉన్నారు. వారు సంబంధిత కమాండెంట్ సీనియర్ అధికారి సాంబయ్య గారు సాధ్యంత వేగంగా మీ పోలీస్ బ్యాండ్, ఇది పైప్ బ్యాండ్, ఇది పైప్ బ్యాండ్ వారు 1 నిమిషం పాటు వారి కళ్ళం ప్రదర్శించి ముందు కథలు రావాలి. దశరథ రామయ్య గారు 8th బెటాలియన్ పోలీస్ బ్యాండ్ ని శ్రీ సాంబయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్నివల్లో పాల్గొనడం జరిగింది. పైప్ బ్యాండ్ బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలతో ధింసా కళాకారులు కత్లే శ్రీధర్ గారు ఆదిలాబాద్ నుంచి విచ్చేశారు. ధింసా కళాకారుల్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. అటు ఆదిలాబాద్ నుంచి ఇటు ఖమ్మం దాకా కొండ కోనల్లో వెండి వెలుగులు పంచుతున్న గిరిజన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఆ గిరిజన సంప్రదాయ కళలు నిత్య జీవితంలో భాగాలు. పండగొచ్చినా మరి ఇంట్లో పెండ్లైనా
ఏ పండగ వచ్చినా కానీ కళారూపాలు ఆడ మగ అందరూ కలిసి చేసుకునే పండగే కళల పండుగ. చెంచులు నృత్య కళాకారులని మనం చూస్తున్నాం. ఖమ్మం జిల్లాకి చెందినటువంటి చెంచు కళాకారులు పండగలకి అలాగే దైవ ఆరాధనలో ఖచ్చితంగా వీళ్ళ నృత్యాన్ని చెంచు నృత్య రూపకాల్ని మనం వీక్షిస్తూ ఉంటాము. ఆ కళాకారులకి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. విల్లంబులు చేబూని కదిలి వస్తున్న చెంచులు మరి ఒకప్పుడు వన్యమృగాల వేట వారికి ఆ ఒక తర్వాత వినోదమైతే బంజారా మహిళలు లంబాడా నృత్యం చేసుకుంటూ ముందుకి కదులుతూ ఉన్నారు. రేణుక గారు హైదరాబాద్ కి చెందినటువంటి బృందం, అభినందనలు. ఈ బంజారా సోదరీమణుల వస్త్రధారణలోనే ఒక కళ ఉంది. ఆ అద్దాలు, జుంకాలు, మరి కేశాలంకరణ ఎంతో ప్రత్యేకమైంది. ఆ బంజారా సోదరీమణులకి శుభాకాంక్షలు. మధురి డాన్స్ తోటి కళాకారులు ఆనందోత్సవాల్ని మనం వీక్షిస్తున్నాము ఎంతో లయబద్ధంగా. A huge round of applause, ladies and gentlemen. గోండ్ల, గుస్సాడి, ధింస, మాధురి, ఇంకా చెంచు, కోయ ఇన్ని గిరిజన కళారూపాలు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు ఆదిలాబాద్ నుంచి ఇటు ఖమ్మం దాకా ఎన్నో కళారూపాలు ఉన్నాయి. ఆ కళాకారులందరికీ స్వాగతం. అదిగో బైండ్ల కళాకారులు బైండ్ల కథ ద్వారా అనేక భారత రామాయణ ఇతిహాసాలు చెప్తారు. బైండ్ల జమిడికలు కళాకారులకి అభినందనలు. మరి వారి వెనుకనే వస్తున్నారు కొమ్ము కోయ కళాకారులు. కొమ్మ ఉయ్యాలో కోన ఉయ్యాలో అంటూ ఎంతో అందంగా చక్కగా ముస్తాబైనటువంటి ఆడపిల్లలు అభివృద్ధి చెందాలి, ముందుకి సాగాలి అని మన ముఖ్యమంత్రి గారి ఆశయాన్ని నిలువెత్తు నిదర్శనంగా అమ్మాయిల ఆనందోత్సవాల్ని మనం చూస్తూ ఉన్నాము. గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. కొమ్ము కోయ కళాకారులు సొంతంగా వారి ఆహార్యాన్ని తీర్చిదిద్దుకుని ఈరోజు ఇంత చక్కగా ముస్తాబై వచ్చినందుకు అందరి తరఫు నుంచి మీకు అభినందనలు. ఇక డప్పు కళాకారులు చివరిగా లయబద్ధంగా పండుగ వాతావరణాన్ని అందిస్తూ వస్తూ ఉన్నారు. ఈ కల్చరల్ కార్నివల్ లో భాగంగా విచిత్ర వేషధారణలో కళాకారులు వారి ఆనందానికి ఉత్సాహానికి అందరం ఒకసారి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. చివరిగా పోలీస్ బ్యాండ్ మాజిద్ గారు 7th బెటాలియన్, అలాగే ఈరోజు మన పోలీస్ బ్యాండ్ లో పాల్గొన్నటువంటి వారు దశరథ రామరెడ్డి గారు 8th బెటాలియన్. తెలంగాణకు నృత్య నీరాజనం కళాకారులు మన ముఖ్య అతిథుల ప్రధాన వేదిక ఎదురుగా ఉన్న వేదికపైకి రావాలి. తెలంగాణకు నృత్య నీరాజనం. మీడియా మిత్రులు కొంచెం ఆ వేదికని వదిలి వెనక్కి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. హలో మిత్రులు, హరికృష్ణ గారు డైరెక్టర్ కల్చర్, ఆ ప్రోగ్రామ్ అరేంజ్ చేయండి. ఫస్ట్ ప్రోగ్రామ్, దాని తర్వాత వెంటనే మిగతా వాళ్ళు నెక్స్ట్ ప్రోగ్రామ్ వాళ్ళని రెడీగా ఉండమనాలి. హరికృష్ణ గారు ఎక్కువ టైం తీసుకోవద్దు. తెలంగాణకు నృత్య నీరాజనం అది స్టార్ట్ కావాలండి, ఫార్మేషన్ కావాలి. నెక్స్ట్ వాళ్ళని రెడీగా పెట్టుకోండి. థ్యాంక్ యూ.
తకధీం తకిట తకధిమిధీం తాం 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 తకధీం తకిట తకధిమిధీం ధీం తాం తకధీం తకిట తకధిమిధీం తకధీం ధీం 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 తధీం తకధీం ధీం 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 తధీం తకదోం తోం 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 తకిట తకిట తక తకధిమి తకజను తాం తకధీం తకిట తకధిమిధీం తకధీం ధీం 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 తధీం తకధీం ధీం 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 తధీం తకదోం తోం 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 తకిట తకిట తక తకధిమి తకజను తాం తకధీం తకిట తకధిమిధీం తకిట ధీం 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 తకిట ధీం 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 తకిట ధీం 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 తకిట ధీం తధీం 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 తకిట ధీం తధీం 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 తకిట ధీం తధీం 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 తకిట తకిట తక తకధిమి తకజను తకిట ధీం 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 తధీం తధీం తకిట ధీం 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 తధీం తధీం తకిట ధీం 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 తధీం తధీం తకిట తకిట తక తకధిమి తకజను తాం తకధీం తకిట తకధిమిధీం తాం తకధీం తకిట తకధిమిధీం ధీం తాం తకధీం తకధిమి తం తకధిమి తం 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 తకధిమి తం తకధిమి తధీం ధీం ధీం తకధిమి తం తకధిమి తధీం ధీం ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొనే పోలీస్ సైన్యం సిద్ధంగా ఉండాల్సిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి ముందు కదలండి. ఫ్లాగ్ మార్చ్ Request the police team to be ready for the flag march. Check, check. గిరిరాజ సుతసూను కరిరాజ వరాననా గిరిరాజ ఫ్లాగ్ మార్చ్ వారికి స్వాగతం పలుకుతుంది ఈ వేదిక. ఫ్లాగ్ మార్చ్ బృందాన్ని ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఆఫీసర్స్ కన్సర్న్ పరిపంక్తి గణధ్వంసి భాషా సాంస్కృతిక శాఖ అద్భుతమైన కళా మహోత్సవాన్ని, సాంస్కృతిక మహోత్సవాన్ని మన ముందుంచి సాగివేరారు కళాకారులు. ఇంకా చాలా మంది కళాకారులు వారంతా వేదిక పైన ఉండాలి. ఇప్పుడు ఫ్లాగ్ మార్చ్ పోలీస్ ట్రైనీ బృందం ముందు కదలవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫ్లాగ్ వాక్ నెక్స్ట్ ఐటమ్ అండ్ ఫ్లాగ్ వాక్ లో ప్రెజెంట్ చేస్తున్నటువంటి కళాకారుల్ని ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం.
అలేఖ్య పుంజల గారి బృందానికి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కళాకారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలతో ఫ్లాగ్ వాక్ ముందు కదలవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫ్లాగ్ వాక్ వారు తొందరగా ఇమ్మీడియట్గా రావాల్సిందిగా కోరుతున్నాం. పికప్ కావాలి. ఫ్లాగ్ వాక్ ఆ యంగ్స్టర్స్ అందరు తొందరగా ఫాస్ట్ రన్నింగ్ చేసుకుంటూ రావాలి. ఎక్కడున్నారు? ఈ ప్రోగ్రామ్ పెట్టు. ఏం సంగతి? అదిగో ఒక కళారూపాన్ని మించి మరొక కళారూపం. పేరిణి కళాకారులు, తెలంగాణకు నృత్య నీరాజన కళాకారులు, ఇంకా మైమ్, మధు, మ్యాజిక్ కళాకారులు అందరూ వేదికపైకి, ఆ కళావేదిక పైన ఉండి, అమ్మ ఆ జెండాలు అట్లాగే పట్టుకొని వెనక నిలబడండి అమ్మా. కళాకారులందరూ మీ వేదిక పైన ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ కన్సర్న్ ఆఫీసర్స్. అమ్మ మీరు ఆ ఫ్లాగ్ పట్టుకొని అక్కడే ఉండండి. ఇప్పుడు ఫ్లాగ్ వాక్ మన ముందుంచి కదిలి వస్తుంది. కళాకారులందరూ మన జెండాకి గౌరవం ఇస్తూ వేదిక మీద నిలబడి ఆశాంతం వీక్షించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫ్లాగ్ వాక్ కి విచ్చేస్తున్నారు యువకులందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ఆనంద తాండవము ఆడేను శివుడు, 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 అదిగో కదిలి వస్తున్నారు ఫ్లాగ్ వాక్. జయ జయ హే తెలంగాణ. ఈ రోజు ఉదయమే రాష్ట్ర గీతంగా ప్రజాంకితం చేశారు ముఖ్యమంత్రి గారు. ఆ గీతం పైన అదిగో జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒకటైన చేతనం.
క్షేత్రమైన తల్లి పంపనకు జన్మనిచ్చి బదనకు పద్యమిచ్చి భీమ కవికి చరువాల బీజాక్షరమైన తల్లి గాథా సప్తసతికి ఆయువులు దిననేల సప్తశతికి ఆయువులు దిననేల బృహత్తల తెలంగాణ కోటి లింగాల కోన జై తెలంగాణ జై జై తెలంగాణ జై
జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒకటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు జై తెలంగాణ అంటూ ఉర్రూతూ లూగుతూ యువకులు ముందుకొస్తున్నటువంటి వారు 1200 మంది పోలీస్ ట్రైనీస్. ఇదే కదా అద్భుతమైన ఈ సందర్భంగా కళాకారులంతా మన జై తెలంగాణకి గొంతు కలుపుతూ ఆనందోత్సాహాలతోటి అంగరంగ వైభవంగా మన తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని పిల్లలందరినీ కొంచెం మెల్లిగా నడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పరిగెత్తకుండా ప్లీజ్ వాక్. రోడ్ స్కిడ్ అవుతోంది, నీళ్లున్నాయి, కొంచెం జాగ్రత్తగా అడుగు చూసి అడుగు వేయవలసిందిగా. పద్యమిచ్చి భీమ కవికి చనుబాల బీజాక్షరమైన తల్లి పంపనకు జన్మనిచ్చి బదనకు పద్యమిచ్చి భీమ కవికి చనుబాల బీజాక్షరమైన తల్లి హాలుని గాథా సప్తసతికి ఆయువులు దిననేల గాథా సప్తశతికి ఆయువులు దిననేల బృహత్తల తెలంగాణ కోటి లింగాల కోన జై అందరూ జై తెలంగాణలో ముందుకలు పండి కుడి చేయి పైకి లేపి జై తెలంగాణ అనండి ఒకసారి. ఆల్ ఆఫ్ యూ జై తెలంగాణ, జై జై తెలంగాణ. గొంతెత్తి పలుకుదాం జై తెలంగాణ, జై జై తెలంగాణ. సన్మానానికి రెడీగా పరిగెత్తకండి, ఎవరు చిన్నగా వెళ్ళండి, పరిగెత్తకండి. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ఎప్పుడెప్పుడు ముక్కోటి గొంతుకలు ఒకటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు కడమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ, జై జై తెలంగాణ. దయచేసి అందరూ జాగ్రత్తగా నడవండి, పరిగెత్తకండి. పప్పనకు జన్మనిచ్చి పద్దెనకు పద్యమిచ్చి భీమ కవికి చనుబాల బీజాక్షరమైన తల్లి పప్పనకు జన్మనిచ్చి పద్దెనకు పద్యమిచ్చి భీమ కవికి చనుబాల బీజాక్షరమైన తల్లి హాలుని గాథా సప్తసతికి ఆయువులు దిననేల గాథా సప్తశతికి ఆయువులు దిననేల బృహత్తల తెలంగాణ
జై తెలంగాణ. అందరం గొంతెత్తి ఒక్కసారి జై కొడదాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. మరి ఈ పాటని అద్భుతంగా లిరిక్స్ అందించినటువంటి అందశ్రీ గారు, అందశ్రీ గారికి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సత్కారం. గౌరవనీయులైన గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు కలిసి కవి అందశ్రీ గారికి స్వర రచన చేసిన కీరవాణి గారికి చేస్తున్న సత్కారం. ఒక కొమరం భీముణ్ణి, ఒక భద్రాద్రి రాముణ్ణి యావత్ తెలంగాణ పల్లె పల్లెలో కొండ కోనల్లో వెండి వెలుగులు పంచుతున్న ప్రతి కళా కిరణాన్ని తమ ప్రతి చరణంలో ప్రతిధ్వనింపచేసిన కవి రచయిత అందశ్రీ. తెలంగాణ ఉద్యమకాలంలో సబ్బండ వర్గాల్లో ఒక చైతన్యాన్ని రగులు కొల్పిన గీతం అందశ్రీ గారి ఈ రచనను ఈరోజు రాష్ట్ర గీతంగా ప్రజాంకితం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆ శుభ సందర్భాన్ని ఈరోజు ఉదయమే చూశాం. జై తెలంగాణ, జయ హే జయకేతనం అంటూ కవి అందశ్రీ గారు రచించినటువంటి మన రాష్ట్ర గీతం ఈరోజు ఉదయం ఆవిష్కరించారు మన ముఖ్యమంత్రి వర్యులు. సంగీత దర్శకులు కీరవాణి గారి స్వర రచనలో ఈరోజు మరి మరోసారి అద్భుతమైన గీతాన్ని ఫుల్ వర్షన్ 13 నిమిషాల్ని మనం ఆస్వాదించాం. ఈ పాటకి తన గళాల్ని అందించినటువంటి కళాకారులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు వేదిక మీద మనం చూస్తున్నాం తెలంగాణ వైతాళికుల చిత్రపటాల్ని మన రాష్ట్రాన్ని సొంతం చేసుకోవడానికి వెనుక ముందంజుగా నిలబడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులందరికీ ఒక్కసారి గట్టిగా స్మరించుకుంటూ చప్పట్లు. రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ కళా మహోత్సవంలోను, వేదికమైన కళా ఉత్సవంలోను, ప్రదర్శనలోను మరి 5,000 మంది పోలీస్ శిక్షణార్థులు అద్భుతమైన ఫ్లాగ్ వాక్ చేశారు. ఎండనక వాననక రేయనక పగలనక ప్రజల కోసం ఉంటామనే పోలీస్ ఒక డివోషన్ కి సూచిక ఇది. ఒక్కసారి జై తెలంగాణ చెప్దామా? జై తెలంగాణ, జై జై తెలంగాణ. గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, శాసన మండలి అధ్యక్షులకు, శాసనసభ స్పీకర్ గారికి, మంత్రివర్యులందరికీ మరియు ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసి